88వ రోజుకి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. 10 రోజుల్లో మహాశివరాత్రి రావడం జరుగుతుంది. అంటే ఈరోజు ఫిబ్రవరి 16, సరిగ్గా 10 రోజుల తర్వాత మహాశివరాత్రి. అది పురస్కరించుకున్న తర్వాత ఫిబ్రవరి 28 నెలాఖర 100వ రోజు సివిఆర్ పద్ధతిలో వరి సాగు 100వ రోజులో కలుద్దాం. అంటే నెల ఆఖర ఫిబ్రవరి 28 తారీఖు 100వ రోజు. అది అయిపోగానే బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ బుక్లో హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ యొక్క అనుభవాలు, సివిఆర్ పద్ధతి అంటే ఏమిటి, సివిఆర్ పద్ధతిలో మనం చేసే వరి సాగు ఏంది, అసలు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు పొందుపరిచే విధంగా నేను చేయడం జరుగుతూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య చెట్టు కవి జంజం కోదండరామ అన్నగారు కానీ అన్నగారు ఎన్నో బుక్కులు రాశారు అన్న. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అది ఒక బుక్ రాయడం అనేది ఒక గొప్ప మహత్తర విషయం. అది అంటే ఇప్పుడు వీడియో చూసారు అయిపోయింది. బుక్ అంటే మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంటి మనుషులు ఇంట్లో ఉంటాం కదా మనం. అట్లాగే బుక్ అనేది కూడా ఒక మన దగ్గర ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారన్నా ఒక బుక్ రాయండి సివిఆర్ పద్ధతిలో వరి సాగు గురించి మీ అనుభవాలు తెలియజేయండి అని. 2021లో ప్రారంభించాం. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య గారు, అదేవిధంగా కొమరిగిరి దొరగారావు గారు మన్మధరావుపేట గ్రామం, ఇదే విధంగా చౌటూరు వెంకయ్య, ఎండ్ల వెంకయ్య, పొంతగాని గంగాధరు, రైస్ మిల్ ఆడిచైన ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళు ఏం చేశారు, 2021 సంవత్సరంలో నా వెనకాల ఉండే టీం మెంబర్స్ అంతా ఏం చేశారు, ప్రతి ఒక్కటి ఆ బుక్లో పెంపొందించడం జరుగుతుంది. మీరు క్లియర్ కట్గా క్లియర్గా చూడడం జరుగుతుంది. త్వరలో వచ్చే నెలలోనే వరి కోతలు కోసి ఆ బుక్ రిలీజ్ చేసిన తర్వాతనే మనం వరి కోతలు కోసేది. వచ్చే నెల చివరిలో వరి కోతలు కోయడం జరుగుతుంది. ఆ లోపల బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందుగా 100వ రోజు ఫిబ్రవరి 28న మనం మళ్ళీ కిసాన్ 100 రోజులు కలుద్దాం సివిఆర్ పద్ధతిలో వరి సాగు. ఓకే, థ్యాంక్ యూ అన్నా. నమస్తే అన్న. అన్నా, మేము సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలని, నేను మా టీం మెంబర్స్ యొక్క అనుభవాలు ఒక బుక్ రూపంలో రాయాలనుకుంటున్నాం. దాని గురించి మీ సలహాలు సూచనలు కొంచెం చెప్పండి అన్న. ఆ విధంగా మేము ఫాలో అయ్యి ఆ బుక్ రాయడం జరుగుతుంది. మేము కూడా 13 పుస్తకాలు రాశా. దాని ఏంటంటే పద్ధతి, నీవు మొత్తం కూడా తొలుసూరు నుంచి నీవు ఎట్లా దీంట్లోకి వచ్చింది, నీ చదువు ఏంది, ఎందుకు దీంట్లోకి రావాల్సి వచ్చింది, ఆ విషయ సూచికలని ముందు అన్ని చెప్పుకో. తర్వాత మీ టీం నెంబర్ల చేత వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి అభిప్రాయాలు ఆ విధంగా మొత్తం అడిగి రాసుకో. మామూలుగా మనం చెప్పేస్తే వాళ్ళు విని మర్చిపోతారు. పుస్తకం ఉంటే వాళ్ళ అనుమానం వచ్చినప్పుడు చూసుకుంటారు. ఓహో, ఇప్పుడు ఇటు చేయాలా, అప్పుడు అటు చేయాలా. మన రైతు మిత్రులంతా కూడా ఇవి చూసుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ విధంగా రాయి బుక్. ఈ విధంగా ఆ బుక్ లో రైతులు పడ్డే కష్టాలు నష్టాలు అవన్నీ కూడా ఆ రైతు సోదరి మనులందరికీ అవగాహన. ఏదో పంట పండించామా అయిపోయిందని కాకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ బుక్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామన్నా. మీరు చెట్టు కవి బిరుదు ఎన్నో వేల కథలు రాయడం గానీ, రచనలు చేయడం గానీ, నాణీలు రాయడం గానీ, మీరే నాకు ఇన్స్పిరేషన్. అసలు బుక్ రాయాలన్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చినటువంటి ఆలోచనలు మీరే. చెట్టు కవి జంజం కోదండరామ అన్నగారు చాలా బుక్కులు రాశారు. ఎంతో మంది కూడా మీరు ప్రచురించారు కదా సింహపురి రైతు బుక్కుల్లో. ప్రతిరోజు చూస్తూ ఉంటాం మీ నాణీలు కానీ, రామబాణం కానీ, ఇలా ఎన్నెన్నో. మీరే నాకు ఇన్స్పిరేషన్ గా తీసుకొని అసలు నిజంగా ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు, నిజంగా అది పుస్తకాలు చూడడం, ఆ విధంగా ఆ బుక్ ని రాయడం జరుగుతా ఉంది. ఇక త్వరలోనే, అంటే ఎక్కువ లేట్ లేదన్నా, నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేసేద్దాం. అది రిలీజ్ చేసిన తర్వాతనే వరి కోతలు కోయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులు అందరికీ ఆ బుక్ అనేది పంపించడం జరుగుతుంది. వచ్చే నెలలో శివరాత్రి పోయిన తర్వాత, అంటే ఫిబ్రవరి 26 శివరాత్రి, 28 100వ రోజు పురస్కరించుకొని ఆ తర్వాత ఆ బుక్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్న, మీరు ఆ రోజు చీఫ్ గెస్ట్ గా రావాలా, మనం ఆ బుక్ ఓపెన్ చేద్దాం. ఓకే అన్న. అట్నే మనం ఆల్రెడీ ముందుగా తెలుసుకున్న విధంగానే ఒక బుక్ రాయాలనుకుంటున్నాము. అందుకనే చెట్టు కవి జంజం కోదండరామయ్య అన్నగారిని నేను సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు, హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ యొక్క అనుభవాలని ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నామన్నా. ఈ బుక్లో నేను 2021లో ప్రారంభించిన ఈ సివిఆర్ పద్ధతి ప్రకృతి వ్యవసాయం గురించి పూర్తి అవగాహన సమాచారం, అంటే ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్ గారు, ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్.
అంటే వాళ్ళ అమ్మ చనిపోతే, వాళ్ళ కన్నతల్లి చనిపోతే వాళ్ళ పిన్నమ్మ రాసిన బుక్లలో అంటే బయోగ్రఫీలో ఆయన రాసినటువంటిది. అంటే ఈ ప్రపంచంలో కళ్ళేది కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు. ఈ రోజుల్లో అంటే ఫోన్లు, సోషల్ మీడియాలు, ఈ టీవీలు ఇవన్నీ వచ్చినాయి, ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు. ఒకప్పుడు ఈ విధంగా పుస్తకాలు చదివి ఈ చేసి మనం చేస్తూ ఉండేది ఒకప్పుడు. ఈ విధంగా నేను కూడా ఒక బుక్ రాయాలని నిర్ణయించడం జరిగిందన్న. దీనిపై మీ యొక్క స్పందన, విశేషం తెలియజేయండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేస్తాం, చెట్టు కవి అనే బిరుదు కూడా ఉంది మీకు, ఎన్నో పుస్తకాలు రచించారు. దీని గురించి మీరు చెప్తే నేను కానీ టీం మెంబర్స్ కానీ కొంచెం వింటాం. చెప్పండి అన్న. ఇప్పుడు పుస్తకం రాస్తే అందరికీ 1-2 మాటలైనా చదువుకుంటారు, ఒక దప్ప చెప్తే వాళ్ళు మర్చిపోయే అవకాశం కూడా ఉంది. పుస్తకంలో ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు మళ్ళా చదువుకుంటారు. దాని ప్రకారం కూడా ఏ విధంగా వరి పండించాలా, సివిఆర్ ఏంటి అనేది బాగుంటది ఆ పుస్తకం ఉంటే. లేకపోతే నువ్వు చెప్తావో వింటారు, ఇంటికి. అవును, అందుకనే పుస్తకం అచ్చయించడం మంచిది అని నా అభిప్రాయం. తప్పకుండా అన్న, అదే మీ పెద్దల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ బుక్ రాద్దాం అనుకుంటున్నాము. ఎప్పుడో కాకుండా వచ్చే నెలలో వరికోతలు వస్తాయి. శివరాత్రి 26, 28వ తారీఖు 100వ రోజు మన కార్యక్రమం 100 రోజులు పూర్తవుతుంది. ఈ తర్వాత అంటే మార్చి వచ్చే లోపల బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహారం టీం మెంబర్స్ లో నాన్న గాని, వేటగిరి మల్లికార్జున బాబాయ్, వేటగిరి పాలైతే, కొమ్మరిగిరి దుర్గారావు అయితే, ఈ విధంగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన ఎండ్ల వెంకయ్య అయితే, ట్రాక్టర్ దుక్కులు దున్నటువంటి చౌటూరు వెంకయ్య అయితే, వీళ్ళందరి గురించి కూడా నేను ఆ బుక్ లో తెలియజేద్దాం అనుకుంటున్నాను. అదే విధంగా ఇతనాస్ అనేటువంటి టీం మెంబర్స్, నారా తీసినటువంటి సొంత ఊరు ప్రజల గురించి, అదేవిధంగా కలుపు తీసిన 3 సార్లు కలుపు తీసినటువంటి మన సొంత ఊరు పటేల్ నగర్, విడవలూరు గ్రామ ప్రజల గురించి ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు చిన్న పిల్లకాయలకి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రైస్ ఎక్కడ దొరుకుతుందంటే ఏదో సూపర్ మార్కెట్లోనో లేకపోతే కిరాణా షాపులోనో దొరుకుతున్నాయి అని అంటుంటారు మామూలుగా. నిజంగా అది పండించేది రైతులే. వాళ్ళ యొక్క కష్టాలు, నష్టాలు ఆ బుక్లో వివరిద్దాం అనుకుంటున్నాము. వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయ మెథడ్లు, ఇప్పుడు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ కానీ, సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, చౌహాన్ క్యూబ్ మెథడ్ కానీ, ఇలా రకరకాల కొత్త రకాలు, నూతన వనరులు చూస్తున్నాయి. ఈ కెమికల్ ఫార్మింగ్ కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయాలు చేసుకుంటూ జీవితం ముందుకు సాగిపోవాలని, ప్రతి రైతు ఇంట్లో ఆనందంగా, సంతోషంగా ఉండాలనే తాపత్రయంతో ఆ బుక్ రాయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది వరికోతలో. ఓకే, థ్యాంక్ యూ.